ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వాహకులు 2020 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వాహకులు స్పాన్సర్లు వెనక్కి తగ్గారు. రేస్ నిర్వహణలో ఇందుకు ఇబ్బందులు నివారణ ప్రభుత్వ రంగంలో దిగింది. ఇక ఇబ్బందులు రాకూడదని చెప్పి హెచ్ఎండిఏ చెల్లింపులు కూడా చేసింది. సో సీజన్ 9 వల్ల దాదాపు 700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థిక శాఖ అనుమతి లేని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఇక కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదుతో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో ఏసీబీ అధికారులు పట్టించుకోలేదని ప్రజాప్రతినిధులపై కేసుల ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అనగానే 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్టు ఎక్కడ పేర్కొనలేదు. ఇక అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు అని కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం వాదాలు వినిపించారు. ఇక కేసీఆర్ అండ్